అద్దమ రాత్రి నుంచి రోడ్ల మీద సఫాయి వాళ్ళలు పట్నం రోడ్లన్నీ సాఫ్ చేస్తుంటారు. చెత్త చెదారం, ప్లాస్టిక్ బాటళ్లు, కవర్లు గివర్లు ఏమున్నా అన్ని ఊడ్చి పొద్దుగాల పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చేటాలకు అద్దం లెక్క వేస్తారు. మళ్ళా అద్దం రాత్రి వాళ్ళు ఊడ్చేదాకా ఎక్కడ చెత్త అక్కడనే ఉంటది. మాపటిలు ఊడ్చుడంటే కుదరదాయే. హగో గందుకే గీ ఉపాయం చేసిండ్రు పట్నాన్ని తేటగా వేస్తానికి. వారే వా, ఒక్క ఆకుసూత లేకుండా మొత్తం పీల్చుకుంటుంది. ఇటు చూడుర్రి, తొవ్వ మీద ప్లాస్టిక్ కవరు, చిన్న చిన్న బాటళ్ళు, చెత్త గీత ఏం లేకుండా గుంజుకుంటుంది. రోడ్లను తేటగా చేస్తానికి జిహెచ్ఎంసీ చేసిన ఉపాయం ఇది. బ్యాటరీతో నడిచేకి బండ్లను తిప్పుతున్నారు రోడ్ల మీద. ఇనార్బిట్ మాలోళ్ళు 1,20,00,000 ఖర్చు పెట్టి 6 బండ్లు కొనిచ్చిర్రు జిహెచ్ఎంసీకి. అంటే ఒక్కటి 20 లక్షలు అన్నట్టు. ఇక ఎట్లా పనిచేస్తున్నాయని తెలుసుకుంటానికి మొదలు 6 రూట్లలో తిప్పుతున్నారు. అగో పొద్దుగాల సఫాయి వాళ్ళు ఊడుస్తున్నారు కదా అంటారు. వాళ్ళు పగటిల్లాకనే ఉంటారు. అటెనక మళ్ళీ ఎక్కడి చేస్తే అక్కడనేనాయే. 2 to 10 దాకా ఈ సర్వీసెస్ మనకు వీళ్ళ సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పగటిలి పట్నం రోడ్లను అద్దాలు లెక్క మెరిపిస్తాయి అన్నట్టు. ఒక్కపారి ఛార్జింగ్ పెడితే 4 కిలోమీటర్లు పోయి వస్తుంది. కానీ ఏమన్నా ఊడుస్తున్నాయా, గింత చెత్త లేకుండా మొత్తం గుంజుకుంటున్నాయి. ఇంట్లో వాక్యూమ్ ఎట్లా క్లియర్ చేస్తుందో అంత స్ట్రాంగ్ గా క్లియర్ చేసేస్తుంది. ఈ పైపులకెళ్ళి వచ్చి వెనకాల డబ్బల పడుతుంది చెత్త. నిండినాక డంపింగ్ యార్డుకు పోయి ఇట్లా మూత తీసి బోర్లేస్తే అయిపోయాయి. ఇప్పటికైతే కొండాపూర్, ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు పార్కు, హైటెక్ సిటీ, శిల్పారామం, రాయదుర్గం మెట్రో స్టేషన్, గచ్చిబౌల్ ఏరియాలో తిరుగుతున్నాయి. ఆడ ఓకే అనిపిస్తే రేపు పట్నం అంతటా ఆడకం చేస్తారట. చూడాలి మరి, వస్తేనన్నా ఏమన్నా ఫాయిదా అవుతుందో.